అందరికీ శుభోదయం, నమస్కారం అండి. టైం ఇప్పుడు 12 దాటినా శుభోదయం అని చెప్తున్నాను, వేరేగా భావించవద్దు. నా పేరు సాయి ప్రసాద్ అలియా సాయి ప్రకాష్, తెలిసిన పేరే. నా ఛానల్ పేరు హైదరాబాద్ బ్లూస్ ఆన్ క్రికెట్ అనాలిసిస్. ఇండియన్ టీమ్ టెస్ట్ స్క్వాడ్ శ్రీలంక టూర్కి 2 మ్యాచ్లు ఆడుతున్నాం, టెస్ట్ మ్యాచ్లు. దానికి ఒక టీం ఒకటి అనౌన్స్ చేశారు. ఆ వివరాలు అందిద్దామని నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నానండి. అయితే రకరకాల అనలిస్టులు వాళ్ళ అభిప్రాయాలు చెప్పి 1 నిమిషము, 2 నిమిషాలు, 3 నిమిషాల వీడియో కూడా అప్లోడ్ చేశారు. తప్పులేదు, చేయవచ్చు. 1 నిమిషం వీడియో చేసి పెట్టేయచ్చు. అయితే నేను మాత్రం వీడియో నా ప్రకారము కొన్ని పాయింట్స్ మాట్లాడి ఒక అనాలిసిస్ లాగా చేసి నా అభిప్రాయాన్ని కనుక చెప్పినట్టయితే నా ఆలోచన విధానం ఏ విధంగా ఉంది, నేను కరెక్టే మాట్లాడుతున్నానా అనే అభిప్రాయ సేకరణ కోసము నేను కొన్ని పాయింట్స్ చెప్పి వీడియో లోపల తర్వాత నేను టీంని అనౌన్స్ చేస్తూ ఉంటానండి. ఫర్ ఎగ్జాంపుల్, ప్లేయర్ల సెలక్షన్ లోపల ఎవరు ఉంటే బాగుంటుంది, ఎవరిని ఎందుకు తీసుకోలేదు, తీసుకుంటే బాగుండేది కదా అనే కామెంట్స్ నేను చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు. అలాంటిదే ఈ వీడియోలో కూడా ముందుగా నా అభిప్రాయాన్ని చెప్పి ఆ తర్వాత నా 11 మంది ప్లేయర్లను నేను చెప్తానండి. అందుకనే ముందే మీ పర్మిషన్ తీసుకుంటూ ఇప్పుడు బీసీసీఐ లోపల మార్పులు ఎలా ఉన్నాయి, బీసీసీఐ లోపల ఎవరు, మరి ప్రెసిడెంట్ ఎవరు, సెలక్షన్ కమిటీ అందరికీ తెలిసిందే అజిత్ అగర్కర్, గవర్నింగ్ కౌన్సిల్, ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఎవరు అనే విషయాలు కూడా తెలుసుకుంటే కరెక్ట్ ప్రాసెస్లో మనం ఆలోచిస్తున్నామా అన్నట్టుగా ఒక అభిప్రాయ సేకరణ నేను చేస్తున్నట్టుగా నేను చెప్తున్నాను. అయితే మనకి ప్రస్తుతానికి బీసీసీఐలో మిథున్ మన్హాస్ ప్రెసిడెంట్గా అతను వ్యవహరిస్తున్నారు. అతను 37వ హెడ్గా అతన్ని నామినేట్ చేశారు, అతను ఎలక్ట్ అయినట్టున్నారు. అయితే అతనికి 157 డొమెస్టిక్ మ్యాచ్లు ఆడిన అనుభవం ఉంది. డొమెస్టిక్ అంటే ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఏమీ లేదు అతనికి. 157 మ్యాచెస్ డొమెస్టిక్ క్రికెట్ ఆడిన అనుభవం ఉంది. అంటే డొమెస్టిక్ క్రికెట్ అంటే సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ కానీ, రంజీ ట్రోఫీ, ఆ విధంగా మనం మాట్లాడవచ్చు. అతను ప్రెసిడెంట్గా ఉంటే ఇప్పుడు అతని కింద అజిత్ అగర్కర్ కింద అని చెప్పను కానీ సెలక్షన్ కమిటీ వ్యవహారం విధిగా ఉంటుంది. కాబట్టి ఓవరాల్గా అడ్మినిస్ట్రేషన్ ఇన్ఛార్జ్ ప్రెసిడెంట్ చేతిలో ఉన్నప్పటికీ అసలు క్రికెటింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ పాయింట్ ఆఫ్ వ్యూ సెలక్షన్ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్. కాబట్టి ఒక ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఉన్న అజిత్ అగర్కర్ని గవర్నింగ్ కౌన్సిల్గా ఉన్నారు, అతను హెడ్గా ఉన్నారు. అతనికి ఆర్పి సింగ్ మరియు ప్రజ్ఞాన్ అహూజా ఇద్దరు ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్గా వ్యవహరించి అతనికి తోడ్పడుతున్నారు టీం సెలక్షన్ లోపల. అయితే ఐపీఎల్కి విడిగా అర్జున్ సింగ్ ధుమాల్ అతన్ని పెట్టారండి. అతను ఐపీఎల్ వ్యవహారాలు చూడడానికి. వీళ్ళు ముగ్గురు కలిసి బీసీసీఐని ఇప్పుడు చూసుకుంటున్నారు. అయితే జయషా గారు అందరికీ తెలిసిన విషయమే, అతను బ్యాక్గ్రౌండ్ అందరికీ తెలుసు. అతను ఇప్పుడు ఐసీసీ చైర్మన్గా, అతను ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్కి చైర్మన్గా ఉన్నారు అతను. అయితే టీమ్ సెలక్షన్లో కూడా అతని ఇన్ఫ్లుయెన్స్ తప్పకుండా ఉండి తీరుతుంది. టైం టు టైము ఎవరు చైర్మన్గా ఐసీసీకి వ్యవహరించినా, ఒకవేళ బీసీసీఐకి అతను వ్యవహరించినప్పుడు కూడా బీసీసీఐ లోపల అతని అభిప్రాయ సేకరణ ఉంటుంది, అతని ఇన్ఫ్లుయెన్స్ తప్పకుండా ఉంటుంది. అయితే ఇప్పుడు బీసీసీఐ కాకుండా అతను ఐసీసీకి అతను చైర్మన్ కాబట్టి తప్పకుండా బీసీసీఐ వ్యవహారాల్లో కూడా అతని హస్తం తప్పకుండా ఉండి తీరుతుందని నేను పర్సనల్గా నమ్ముతున్నానండి. తప్పు కూడా కాదు అది. నా అభిప్రాయం సేకరణ అంటే ఇదే. మరి ఇట్లాంటి అనాలిసిస్ చేస్తుంటాను. అయితే ఇప్పుడు ఈ డొమెస్టిక్ ఎక్స్పీరియన్స్ ఉన్న మన మిథున్ మన్హాస్ గారు కరెక్టేనా?
ఇంటర్నేషనల్ ఎక్స్పోజరు ఉంటే మంచిదా? ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ అంటే డొమెస్టిక్ క్రికెట్ వరకు అయితే ఓకే. డొమెస్టిక్ క్రికెట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇతన్ని పూర్తిగా డొమెస్టిక్ క్రికెట్కి అతన్ని కేటాయించేసి కండక్టింగ్ జోనల్ వైజ్ అనేక క్రికెట్ బోర్డులు ఉన్నాయి. వాటి ఫార్మేషను, వాటి ఫంక్షనింగ్ ఎట్లా ఉంది? హైదరాబాద్లో చాలా ఇష్యూస్ ఉన్నాయి. అలాగా వేరే బోర్డ్ ఆఫ్ కంట్రోల్ క్రికెట్ దాని లోపల స్టేట్ వైజ్ క్రికెటింగ్ బోర్డ్స్లో కూడా ఇష్యూస్ ఉండవచ్చు. ఇటువంటివి చూసుకుంటూ ఒక ప్రక్రియ పెట్టి రెగ్యులేట్ చేసి క్రికెట్ సక్రమంగా ఆడేలాగా చేసినట్టయితే ఎక్కువ మంది మనకు ఆటగాళ్ళు ఇంకా వచ్చే అవకాశం ఉంది. స్టాండర్డ్ బాగుంటుంది. డొమెస్టిక్ క్రికెట్ని స్ట్రాంగ్గా చేయాల్సి ఉంటుంది. ఐపీఎల్ బేసిస్ మీదే కాకుండా డొమెస్టిక్ క్రికెట్ అనేటప్పటికీ సయ్యద్ ముస్తాక్ అలీ గవాస్కర్ చెప్పినట్టుగా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రాఫీ ఆడిన ప్లేయర్లను కనుక తీసుకున్నట్టయితే డొమెస్టిక్ క్రికెట్లో ఎక్స్పోజర్ బాగా ఉంటుంది. కాబట్టి నాట్ ఓన్లీ ఐపీఎల్ ఇండియన్ టీంలోకి వచ్చినట్టయితే ప్లేయర్లకు అవకాశం రాని ప్లేయర్లు మళ్ళీ డొమెస్టిక్ క్రికెట్ ఆడి మళ్ళీ టీంలోకి వస్తున్నారు. కాబట్టి ఆ వ్యవహారాలు చూసుకుంటే చాలని నేను భావిస్తున్నాను. అయితే అతను మరి కరెక్టేనా బీసీసీఐ ప్రెసిడెంట్గా అన్నట్టుగా నేను భావిస్తున్నాను. ఏది ఏమైనా ఒక ఇంటర్నేషనల్ ప్లేయర్ని కనుక బీసీసీఐ ప్రెసిడెంట్గా చేసినట్టయితే కరెక్ట్గా స్ట్రీమ్లైన్ అవుతాయి మొత్తం యాక్టివిటీస్ అని నా పర్సనల్గా నమ్ముతున్నాను. అజిత్ అగర్కర్ ఎలాగో చేస్తున్నారు సెలక్షన్ కమిటీలో. అర్జున్ సింగ్ ధుమాల్ అతను ఐపీఎల్ అతనికి ఎక్స్పీరియన్స్ ఉంది. ఐపీఎల్ వ్యవహారాలు చూసి కరెక్టే. అయితే ఇప్పుడు నేను చెప్పబోయే విషయం ఏమిటి అంటే అతను జేషా గారి విషయంలో వచ్చినట్టయితే 1 డిసెంబర్ నుంచి అతను మరి 2024 నుంచి ఐసీసీ చైర్మన్గా ఉంటున్నారు. మరి అతను సెలక్షన్ ప్రాసెస్లో ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు? ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు సారాంశ్ జైన్ 33 ఏళ్ళకి అతను మరి టెస్ట్ టీంలోకి వచ్చాడు అంటే ఆల్రెడీ ఐపీఎల్ అనుభవం ఉండి, ఆల్రెడీ టీ20 అనుభవం ఉండి, ఆల్రెడీ ఓడిఐ అనుభవం ఉండి, టెస్ట్ ఫార్మాట్కి పరిమితం చేయకుండా అజయ్కే రహానే అలాంటి ప్లేయర్లని ఎందుకు ఫోర్స్ చేస్తున్నారు రిటైర్ అవ్వడానికి? అజయ్కే రహానే ఒక టీం క్యాప్టెన్ కూడా చేస్తున్నాడు. చక్కటి బ్యాటింగు, మనకి టెస్ట్ లోపల స్టేబుల్గా ఆడే ప్లేయర్ కావాలి. అతను అనుభవాన్ని ఎందుకు వాడుకోవటం లేదు? ఐపీఎల్లో ఆడాలి వద్దా అనేది అతని పర్సనల్ వాళ్ళ ఫ్రాంచైజీ ఇష్టము. అతను సెలక్షను ఫ్రాంచైజీలో అతను కొనుగోలు చేసినప్పుడు అజయ్కే రహానే లాంటి ప్లేయర్ ఆడతారు. అయితే ఇండియన్ టీం లోపల టెస్ట్ ఫార్మాట్కి సపోజ్ ఇప్పుడు రవీంద్ర జడేజాని తీసుకున్నారు టెస్ట్ ఫార్మాట్కి. అతను టెస్ట్ ఫార్మాట్కే అతన్ని పరిమితం చెయ్యండి. ఆల్రౌండర్గా చక్కటి ఆల్రౌండర్ ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయరు రవీంద్ర జడేజా. సెలక్షన్ చక్కగా ఉంది. అలాగే ఐపీఎల్ లోపల చక్కని అనుభవం ఉండి ఓడిఐ ఫార్మాట్లో కూడా మంచి పర్ఫార్మెన్స్ చూపించిన ప్లేయరు. టీ20 ఫార్మాట్లో కనుక బాగా రానిచ్చిన ప్లేయర్లని టీ20 నుంచి ఐపీఎల్ నుంచి టీ20కి, టీ20 ఫార్మాట్ ఇండియన్ టీం నుంచి ఓడిఐలోకి, ఓడిఐలో చక్కటి అనుభవం సంపాదించాక టెస్ట్లోకి పట్టుకొచ్చి ఈ 3 ఫార్మాట్లకి విడివిడిగా ఒక సెలక్షన్ ప్రాసెస్ పెట్టి చక్కగా కనుక దీన్ని మనం తయారు చేసినట్టయితే భారతదేశంలో ఆ స్కోప్ ఉంది. కాబట్టి నేను ఒక అనలిస్ట్గా ఈ అభిప్రాయాలు నేను చెప్తానండి. ఏకీభవిస్తే దయచేసి నన్ను కరెక్ట్ చేయండి. అవసరమైతే నేను ఒక 1 మినిట్ 2 మినిట్స్ వీడియో కూడా చేసి పెట్టేయచ్చు. కానీ క్రికెట్ కొంచెమన్నా ఆడాను కాబట్టి ఒక A1, A2, A3 లెవెల్లో ఆడాను కాబట్టి ఒక 12 ఏళ్ళు 13 ఏళ్ళు నేను క్రికెట్ ఆడాను కాబట్టి హైదరాబాద్ క్రికెట్ లీగ్ లోపల నా అభిప్రాయాన్ని నేను ఈ విధంగా తెలియజేయడానికి ప్రయత్నిస్తానండి. అది ఎంతమందికి అర్థమవుతుంది లేకపోతే వాళ్ళకు కన్విన్సింగ్గా ఉంటే దయచేసి నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. లేదు సార్ ఇంత వీడియో అవసరం లేదంటే కూడా నేను తగ్గించి మాట్లాడగలను, పెద్ద విషయం కాదు. కానీ మన అభిప్రాయం మనం తెలియజేసినప్పుడు అది వ్యూయర్స్ను కూడా అది ఆలోచింపచేస్తుంది. ఎంతోమంది ప్లేయర్లు ఓడిఐ ఫార్మాట్ నుంచే వైద్యులకి రిటైర్ కూడా అయిపోయారు. టెస్ట్ మ్యాచ్లో కనుక వాళ్ళకు హోప్ ఇచ్చినట్టయితే టెస్ట్ మ్యాచ్లో కూడా ఏజ్ అనేది పెద్ద ఫ్యాక్టర్ కాదు కాబట్టి అందులో బౌలర్ ఎక్కువ అవకాశం ఇవ్వాలి. టెస్ట్లో బౌలర్స్కి బ్యాటర్స్ కన్నా బౌలర్స్కి స్పిన్నర్స్కి ఫాస్ట్ బౌలింగ్ కన్నా స్పిన్నర్స్కి టెస్ట్ మ్యాచెస్ లోపల ఎక్కువ మనం అవకాశం ఇచ్చినట్టయితే
ఇండియన్ టీం చాలా స్ట్రాంగ్గా తయారవుతుందని నా అభిప్రాయం. ఫాస్ట్ బౌలింగ్ అంటే ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలి, ఆ పేసు, ఆ స్కిల్స్ కంటిన్యూస్గా ఎగ్జిబిట్ చేయాలి, వికెట్ టేకింగ్ ఎబిలిటీస్ ఉండాలి, బాల్ని కరెక్ట్గా ఇరువైపులా స్వింగ్ చేసే ఎబిలిటీ ఉండాలి. కాబట్టి ఫాస్ట్ బౌలర్ కాకుండా ఒక స్పిన్నర్కి కనుక ఏజ్ కొంచెం ఎక్కువ ఉన్నప్పటికీ ఓడిఐలో మంచి ఫార్మాట్ ఉన్న ప్లేయర్స్ కనుక టెస్ట్ లోపల కనుక అవకాశం ఇచ్చినట్టయితే సాటిస్ఫాక్షన్గా అతను రిటైర్ అవుతాడని చెప్పి నేను నమ్ముతున్నాను. అలాగే బ్యాట్స్మెన్కి కూడా ఓడిఐలో మంచి అనుభవం ఉన్న ఓడిఐ ప్లేయర్లని అతన్ని టెస్ట్ మ్యాచ్కి కనుక ప్రమోట్ చేసేసి టెస్ట్ మ్యాచ్లకే ఆడాలి మీరు అన్నప్పుడు T20లో అనుభవం సంపాదించిన ప్లేయర్లకి సాటిస్ఫైయింగ్ కెరియర్ అయ్యాక ఓడిఐలో కూడా వాడు చక్కటి పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. బ్యాటర్గా రిఫ్లెక్సెస్ అంత ఉంటాయని నేను అనుకోను ఒక టైం తర్వాత. కాబట్టి బ్యాటర్ పాయింట్ ఆఫ్ వ్యూ నేను మాట్లాడటం లేదు. అయితే ఓడిఐ లోపల మాత్రము చక్కగా ఎక్స్పీరియన్స్ వచ్చిన బ్యాటర్స్ని టెస్ట్లో కనుక పట్టుకొస్తే టెస్ట్ మ్యాచ్లు కరెక్ట్ స్టాండర్డ్లో మనకి మెయింటైన్ అవుతాయి. మనం కూడా వరల్డ్ ఛాంపియన్షిప్స్ లోపల టెస్ట్ ఛాంపియన్షిప్స్ లోపల మనం కూడా లీడ్ చేయొచ్చు. అది నా అభిప్రాయం అండి. మీరు ఏకీభవిస్తే మీ అభిప్రాయం తెలియచేయండి. ఇప్పుడు ప్లేయర్ను చదువుతున్నానండి, మన టెస్ట్ టీం ఎలా ఉండబోతోంది అనేది. కేఎల్ రాహుల్ బదులు నేను ఆల్రెడీ ధ్రువ్ జురేలు మరి రిషబ్ పంత్ కూడా ఉన్నారు కాబట్టి, యశస్వి జైస్వాల్ కూడా ఓపెనింగ్లో ఉన్నారు కాబట్టి కేఎల్ రాహుల్ బదులు, అంటే కేఎల్ రాహుల్ టెస్ట్లో మంచి ప్లేయర్ అని కాదు, అజకే రహానికి కూడా అవకాశం కల్పించి ఉంటే ఒక మంచి అది సెలక్షన్ అని చెప్పి నేను నమ్ముతున్నానండి. ఇప్పుడు టీం చదువుతున్నాను. టాప్ ఆర్డర్ లోపల వచ్చేటప్పటికి బ్యాటింగ్ లోపల శుభమాన్ గిల్, కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్. మిడిల్ ఆర్డర్ వచ్చేటప్పటికి రిషబ్ పంత్ వికెట్ కీపరు, ధ్రువ్ జురేల్ వికెట్ కీపరు. ఇది మిడిల్ ఆర్డర్ కింద ఆల్మోస్ట్ వచ్చేస్తుంది. ఆ తర్వాత మానవ్ సతర్, అతను లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగు, స్లో బౌలింగ్ వేస్తారండి. అతను కూడా మానవ్ సతర్ను కూడా మిడిల్ ఆర్డర్ లోపల తీసుకున్నాను మూడో బ్యాట్స్మెన్గా. తర్వాత వచ్చేటప్పటికి మానవ్ సతర్ తర్వాత రవీంద్ర జడేజా. వీళ్ళందరూ కూడా ఇప్పుడు మిడిల్ ఆర్డర్ని వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. ఇప్పుడు మన సాయి సుదర్శన్ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ కాబట్టి టాప్ ఆర్డర్లో మనం ఆయన తీసుకోవచ్చు. ఆల్రౌండర్స్ వచ్చేప్పటికి రవీంద్ర జడేజా, మానవ్ సతర్ తీసుకున్నానండి. తర్వాత బౌలింగ్ మొదలవుతుంది. బౌలింగ్లో వచ్చేటప్పటికి మనకి ఇప్పుడు సారాంశ్ జైన్ ప్రొఫైల్ ఏమిటి అనేటప్పటికీ అతను మరి లెఫ్ట్ హ్యాండ్ బౌలరు, లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్ చేస్తాడు, రైట్ హ్యాండ్ ఆఫ్ బ్రేక్ బౌలింగ్ చేస్తాడు అతను సారాంశ్ జైన్ విషయంలో మరి జే షా గారి ఇన్ఫ్లుయెన్స్ ఏమన్నా ఉందా అనే అభిప్రాయాన్ని నేను తెలియజేస్తున్నాను. మానవ్ సతర్ తర్వాత లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్ చేస్తారు, స్లో బౌలింగ్ అతను వేస్తారు మానవ్ సతర్. ఆ తర్వాత సారాంశ్ జైన్. స్పిన్ వచ్చేటప్పటికి కుల్దీప్ యాదవ్ ఒకతను, జస్ప్రీత్ బుమ్రా, దేవదత్ పడిక్కల్ను కూడా టాప్ ఆర్డర్లో తీసుకోవచ్చు. దేవదత్ పడిక్కల్ సెలక్షన్కి కారణం ఏమిటి అనేది బియాండ్ మై అండర్స్టాండింగ్ అండి. లెఫ్ట్ హ్యాండ్ అతను బ్యాటింగ్ చేస్తారు, రైట్ హ్యాండ్ ఆఫ్ బ్రేక్ బౌలింగు. దేవదత్ పడిక్కల్కి సెలక్షన్కి కారణం ఏమిటి అనేది నా ప్రశ్న. అలాగే మహమ్మద్ సిరాజు, గుర్నూర్ బ్రారు, ప్రసిద్ధి కృష్ణ. ఇది స్క్వాడ్ అండి. ఇది నేను చెప్పిన పాయింట్స్ ఒకసారి చదివేస్తాను ప్లేయర్లని వరుసగా, ఎందుకంటే కొన్ని మధ్య మధ్యలో మాట్లాడాను కాబట్టి గుర్తుండకపోవచ్చు. ఒకసారి చదివేసి నా వీడియోని నేను ముగిస్తానండి. దయచేసి క్షమించండి, కొంచెం లెందీగా ఉంటుంది నా వీడియో. ఏది ఏమైనా కానీ ఇప్పుడు శుభమాన్ గిల్, కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, ధ్రువ్ జురేలు, సాయి సుదర్శన్, రవీంద్ర జడేజా, మానవ్ సతర్, సారాంశ్ జైన్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా,
దేవదత్ పేడికలు కూడా పైన తీసుకోవాల్సిన పేరు కింద చదువుతున్నాను. ఆ దేవదత్ పేడికలు మొహమ్మద్ సిరాజు, గుర్నూర్ బ్రార్ అండ్ ప్రసిద్ధి కృష్ణ. దీస్ ఆర్ ద నేమ్స్ దే హ్యావ్ సెలెక్టెడ్. ఓన్లీ థింగ్ ఈజ్ అజింక్య రహానేని మళ్ళీ నేను రావాలి టీంలోకి, టెస్ట్ టీంలోకి నేను ఆకాంక్షిస్తాను. ఒక ప్లేయర్ రిటైర్ చేసి అన్హ్యాపీగా బయటికి పంపడం ఎందుకు? ఇప్పుడు మొన్న జరిగిన ఎక్స్పీరియన్స్ అందరికీ తెలిసిన విషయమే. రోహిత్ శర్మ విషయంలో ఎటువంటి రీల్స్ వచ్చాయి, ఎటువంటి కామెంట్స్ వచ్చాయి, మరి అతను ఎటువంటి పర్ఫార్మెన్స్ చూపించారు లార్డ్స్ టెస్ట్ లోపల అనేది అందరూ వీక్షించాము. వైభవ్ సూర్యవంశీ గురించి ఫార్మాట్లు వేరేటప్పటికీ అతని ప్లేయర్ వెనకాల ఎంత ఒత్తిడి వచ్చింది సెలక్షన్ కమిటీకి, ఎన్ని రీల్స్ వచ్చాయి, ఎంతమంది క్రిటిక్స్ మాట్లాడారు సెలక్షన్ కమిటీ గురించి, టీం యొక్క కోచ్ గురించి అందరికీ తెలిసిన విషయాలే. అయితే ఎవరు ఏ ఫార్మాట్కి పనికొస్తారు అనేది కూడా విశ్లేషణ అవసరము. డొమెస్టిక్ క్రికెట్లో ఉన్న ఎక్స్పీరియన్స్ ఉన్న మేనేజ్మెంట్ కమిటీ ఏదైతే ఉందో వాళ్ళు డొమెస్టిక్ క్రికెట్ గురించి ఆలోచించి ఇంటర్నేషనల్ సెలక్షన్ ప్రాసెస్ ఒకటి విడిగా తయారు చేసి నేను చెప్పిన విధంగా ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఉన్న ప్లేయర్ మాత్రమే ఇంటర్నేషనల్ ప్లేయర్ అని సెలెక్ట్ చేయాలి. ఇది నా అభిప్రాయం. ఐపీఎల్ వరకు, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రాఫీ, రంజీ ట్రాఫీ వరకు అయితే ఈ డొమెస్టిక్ ఎక్స్పీరియన్స్ ఉన్న బీసీసీ మేనేజ్మెంట్ సరిపోతుంది. ఇంటర్నేషనల్ సెలక్షన్ కమిటీ బీసీసీ లోపల ఒకటి తయారు చేసి దాని లోపల సెలక్షన్ ప్రాసెస్ని స్ట్రీమ్లైన్ చేసి అడ్మినిస్ట్రేషన్ కూడా వాళ్ళు చేసినది బాగుంటుంది. డొమెస్టిక్ క్రికెట్ నుంచి ఇంటర్నేషనల్ క్రికెట్కి అప్గ్రేడ్ కాని ప్లేయర్లను కనుక మనం ప్రెసిడెంట్గా ఎన్నుకుంటే వాళ్ళు సరిగ్గా పనిచేయరని నా ఉద్దేశం కాదు, అది కరెక్ట్ కాదేమో నా ఉద్దేశము. నాన్ క్రికెటర్స్ స్పోర్ట్స్లోకి పట్టుకొస్తే కూడా అంతగా న్యాయం చేయరేమో నా పర్సనల్ అభిప్రాయం అండి. ఏది ఏమైనా ఇది నా వీడియో, ముందే చెప్పాను. నా అభిప్రాయం తెలియజేసి నా 15 మంది ప్లేయర్లు 15 మంది ప్లేయర్లు చదివాను. తర్వాత 11 మంది ప్లేయర్లు ఎలాగో నేను టెస్ట్ మ్యాచ్ ముందు చెప్తాను. ఏది ఏమైనా అజింక్య రహానేకి అవకాశం ఇస్తే బాగుంటుంది. 3 వికెట్ కీపర్లు ఎందుకు అని నా అభిప్రాయం. రిషబ్ పంత్, ధ్రువ్ జురేల్ కూడా, కేఎల్ రాహుల్ 3 వికెట్ కీపర్లు ఉన్నారు. ఏ రోల్ ఎవరికి అని ఎప్పుడు ఏ మ్యాచ్ అనేది తెలియదు. కేఎల్ రాహుల్ చక్కటి ప్లేయర్ కాదని అంటలేదు. కనీసం మానవ్ సుతార్ బదులు కానీ లేకపోతే సారాంశ్ జైన్ బదులు కానీ ఒక్క అవకాశం అజింక్య రహానేకి ఇచ్చుంటే చక్కగా ఉండింది. ఎంతోమంది స్పిన్నర్స్ ఉన్నారండి, ఓడిఐలో మంచి స్పిన్నర్స్ ఉన్నారు, ఎక్స్పీరియన్స్ ఉంది. వాళ్ళు ఏంటంటే ఓడిఐలో కూడా వాళ్ళు సెలెక్ట్ చేయటం లేదు. వాళ్ళని కనుక టెస్టింగ్ ఫార్మాట్కి వాళ్ళని ప్రమోట్ చేసి ఇక ముందు మీరు టెస్ట్లే ఆడతారు అనే ఒక టీంని తయారు చేసేస్తే ప్రాసెస్ ఈజీ అవుతుంది. మనం ఓడిఐ మ్యాచ్లు, T20 మ్యాచ్లు ఎక్కువ ఆడుతున్నాం కాబట్టి ఆ ప్రాసెస్ నడుస్తూ ఉంటుంది ఒక పక్క. అయితే వాళ్ళని ప్రమోట్ చేసినట్టుగా ప్రమోషన్ ఇచ్చి టెస్ట్ టీం మాత్రమే మనం తయారు చేసి టెస్ట్ టీం మాత్రమే మేము ఆడతారని కన్విన్స్ చేస్తే కనుక భారత టెస్ట్ టీం మాత్రం చాలా స్ట్రాంగ్గా తయారవుతుందని నమ్ముతూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. goodluckprasad@gmail.comకి మీరు మెయిల్ చేయండి. సాయి ప్రసాద్ అలియాస్ సాయి ప్రకాష్ సైనింగ్ ఆఫ్. సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. నమస్కారం.